పాటించడం ద్వారా మన ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. ఓకే, ఒక 2 మాటలు దయచేసి 2 మాటలు అంటున్నాను, ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోమాకంటే. కరెక్ట్గా 1 గంట 1 గంట 5 నిమిషాలకి మనం బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. లాస్ట్ టైంలో కనీసం పావు గంట సంఘం చక్కటి ప్రార్థన చేసే విధంగా ఉండాలి, వాక్యాన్ని బట్టి మరి సంఘ పరిస్థితులను బట్టి. సరే, మంచిది. ఈ సమయంలో దేవుడు విడాలి. బైబిల్ అంటుంది, సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. చెప్పండి, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. సువార్తను బోధించి సువార్త బోధించి. మంచిది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన పత్రిక, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. 9వ అధ్యాయము 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము ప్రకటించుచున్నను, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. yes, the God is giving the great and wonderful gospel of the message to the church members who believe in the Lord Jesus Christ. యేసు ప్రభువారిలో విశ్వాసం ఉంచినటువంటి సంఘములకు, అలాగే శిష్యులకు, లేదా క్రీస్తును అనుసరించేటువంటి బిడ్డలకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సువార్తను ప్రజలకు అందించాలంటున్నాడు. సువార్తను ప్రజలకు అందించాలా? ఏక సువార్త, ఏక శుభవార్త. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు. ఆయన ప్రజలమైన మనందరి కొరకై ఆయన మరణించాడు. ఆయన మరలా తిరిగి లేచి మనకందరికీ నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడిని నువ్వు ఇతరులకు ప్రకటించాలి కదా. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను సువార్త ప్రకటించవలసిన, అంటే సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. కొంతమంది 2 రోజులు కష్టపడి అయ్యారని వచ్చారనుకోండి, ఎంతో అతిశయంగా ఫీల్ అవుతారు. కొన్ని కష్టపడి పరిచయం చేసిన అనుకోండి, కొంచెం అతిశయంగా ఫీల్ అవుతాడు. కానీ పౌలు అంటున్నాడు, తాను చేసిన పరిచయాన్ని బట్టి, తన పడిన కష్టాలను బట్టి, తను క్రీస్తు కొరకు చేసిన బోధన బట్టి అంటున్నాడు, నేను ఎక్కడ కూడా అతిశయం పడలేదు. అర్థమైనా? కొందరు సువార్త లేదా సంఘ పరిచయంలో కూడా మనం ఏదైనా ఎక్కువ చేసామనుకోండి, నేనే ఎక్కువ చేస్తున్నాను కదా అని గర్వం మనలోకి వచ్చేస్తాడు. కానీ పౌలు ఎక్కడ కూడా అలా గర్వపడలేదు. కానీ ఆయన చెప్తున్న మాట తెలుసా? ఏమంటున్నాడు? సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ఇట్ ఈస్ the responsibility, my responsibility of the Lord. ఎందుకు? why? Because I believed my Lord, so that I am preaching, లేదా I am announcing the gospel of the Christ అన్నమాట. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి, నమ్ముకున్న నా దేవుని గురించి, దేవుడు తెలియని ప్రజలకు, నశించిపోతున్న కుటుంబాలకు, దేవుని ఎదురైనటువంటి గ్రామాలకు నేను ఆ సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. నువ్వు నమ్ముకున్న క్రీస్తు నేను రక్షించగలిగిన వాడా? నువ్వు నమ్ముకున్న క్రీస్తు నీకు పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడా? నువ్వు నమ్ముకున్న క్రీస్తు నిన్ను కుటుంబ బాధల నుంచి, వ్యాధుల నుంచి, బలహీనతల నుంచి నీ విడుదలను కాపాడగలిగిన వాడా? అయినట్లయితే నువ్వు మౌనంగా ఉండకూడదు. నువ్వు ఇచ్చారా? సువార్తను ప్రకటించాలి. అయితే చూడండి, ఒకవేళ ప్రకటించకపోతే ఏం జరుగుతుందంట? నేను సువార్తను ప్రకటించకపోయినా నాకు శ్రమ. అంతా క్రీస్తు చేత ఏర్పడినవాడు, దేవుని చేత పట్టబడినవాడు కదా, యేసు ప్రభువారి చేత ఆయన యేసు ప్రభు ఆయనతో మాట్లాడి యేసు ప్రభు యొక్క పరిచయం కొరకు ఏర్పాటు చేస్తున్న పౌలు చెప్తున్నటువంటి మాట దేవుడి బిడ్డలారా, సువార్త చేయడం కొంత భారంగా అవుతుందేమో కదా, దేవుని కొరకు బ్రతకడం కొంత భారంగా అవుతుందేమో. మీటింగ్లు పెట్టడం కానీ, మీటింగ్లకు డబ్బు ఇవ్వడం కానీ, మీటింగ్ల కొరకు పరిచయం చేయడం కానీ, మీటింగ్ల కొరకు కుటుంబాలు, సేవకులు, లేకపోతే పిల్లలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చి పనిచేయడం కానీ కొంత భారంగా ఉంటుందేమో. కానీ పౌలు అనుకోవట్లా, ఇదే బాధ్యత. ఏమంటున్నాడు? సువార్తను ప్రకటించవలసిన భారము, భారము, భారము. ఆ భారము నా మీద మోపబడి ఉంది. ప్రేమ దేవుని బిడ్డ, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి నీవు చెప్పు, మారు మనసు నమ్ముకున్న నీవు, నీ
బంధువులు, నీ చుట్టూ ఉన్నవారు, వారందరూ దేవుని యొక్క సువార్తను వినాలనే కోరిక, ఆశ, తలంపు నీకున్నదా? బైబిల్ ఉన్నదా నీకు? వారందరూ నశించిపోతారనేటువంటి ఆలోచన నీకు ఉన్నదా? వారందరిని రక్షించాలంటే మొట్టమొదటి వారిని దేవుని యొక్క వాక్యం వినబడేటువంటి స్థలానికి మనం రప్పించాలా. వారి అవసరమైతే దాన్ని మనం ఏం చేయాలా? భారంగా తీసుకోవాలా. చెప్పు, ఆ భారాన్ని మనం మొయ్యాలా, ఆ భారాన్ని మనం భరించాలా. సువార్తకు కావలసినటువంటి పిల్లల ఆ ధనాన్ని, సువార్తకు ఆ మీటింగ్లకు కావలసిన సమయాన్ని వెచ్చించాలా. పిల్లల మనం అవసరమైతే ఎండలో కష్టపడి పరిచయం చేయాలా, శ్రమపడాలా. అదే భారం. లేకపోతే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నట్టు దేవుడు బిడ్డలారా. అయితే గమనించిన దేవుడు బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడు బిడ్డలారా, మరి టైటానిక్ పడవ, టైటానిక్ తెలుసా మీకు? 1912 ఏప్రిల్ 15వ తారీఖున ఈ టైటానిక్ ని బిడ్డలారా నిర్మాణం చేశారు. దీనిలో దేవుడు బిడ్డలారా చాలా గొప్ప గొప్ప ధనవంతులు ప్రయాణం చేశారు. అర్థమైందండి? ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుడు బిడ్డలారా మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క టైటానిక్ బిడ్డలారా ఆ యొక్క టైటానిక్ నడిపేటువంటి ఆ డ్రైవర్ కు కొంతమంది హెచ్చరికలు జారీ చేశారంట. రేడియో ఇప్పుడు ఉంటాయి కదా, సిగ్నల్స్ ఉంటాయి కదా, టైటానిక్ చాలా వేగంగా వెళ్తా ఉన్నది, ఇదిగో నువ్వు వెళ్ళేటువంటి ఆ మహాసముద్రంలో పెద్ద పెద్ద ఐస్ బర్గులు ఉన్నాయి. అంటే ఐస్ బర్గులు అంటే ఐస్ పర్వతాలు లోపల గడ్డలు ఉన్నాయి, లోపల పెద్ద పెద్దవి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఢీకొన్న క్రమంలో పడవ కూలిపోయి మునిగిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి అంత హెచ్చరిక చేసినా కానీ ఆయన లెక్క చేయలేదు. ఎందుకు తెలుసా? ఆ మాట ఏమన్నా తెలుసా? నేను నిర్మించినటువంటి ఈ ఓడనే దేవుడు కూడా మోసలేడంట. ఎంతో గర్వంతో ప్రయాణం చేశాడు. ఆ హెచ్చరిక చేసినా కానీ దాన్ని లెక్క చేయలేదు. చివరికి దేవుడు బిడ్డలారా ఒక ఐస్ బర్గుకు గుద్దుకొని ఆ యొక్క టైటానిక్ ఓడ నీళ్ళలో మునిగిపోవడం ప్రారంభమైంది. అప్పుడు దేవుడు బిడ్డలారా గమనించండి, ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు ఉన్నారు అందులో. ఆయన పేరే ప్రియులారా, ఆయన పేరు దేవుడు బిడ్డలారా స్కాటిష్ దేశం ఉంది కదా, స్కాట్లాండ్ అన్నమాట. స్కాట్లాండ్ దేశానికి సంబంధించిన ఒక బాప్టిస్ట్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ప్రియులారా జాన్ హార్పర్. అందులో ఆయన ఉన్నాడు. అయితే దేవుడు బిడ్డలారా అందరూ మునిగిపోతా ఉన్నారు. చాలా భయంకరమైన చలి, అర్ధరాత్రి వేళ మంచు, అదంతా మంచు. ఆ చలిలో దేవుడు బిడ్డలారా కొంతమంది మునిగి చచ్చిపోతా ఉన్నారు. ఇక ఆ యొక్క నాయకుడు ఉన్నారు కదా, ఓడ నాయకుడు, తర్వాత అక్కడ కొంత ఆ సెక్యూరిటీ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసిన కొంతమందికి మాత్రమే జాకెట్లు ఇచ్చారంట. అంటే ఆ జాకెట్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట, నీళ్ళు కొట్టు. అయితే ప్రియులారా చూడండి, వాళ్ళ చిన్న అమ్మాయి 6 సంవత్సరాల పాప ఉన్నది, ఈ జాన్ హార్పర్ యొక్క పాప. ఆ పాపని దేవుడు ఏదో ఒక రకంగా కొంచెం దరికి చేసేసి తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆయనకి ఇచ్చిన లైఫ్ జాకెట్ ని దేవుడు బిడ్డలారా వేసుకొని ఆ ఓడలో ఆ యొక్క సముద్రంలో మునిగిపోయేటువంటి వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు అమ్మాయి నువ్వు మానవలసి పొందుకున్నావా, నువ్వు రక్షింపబడ్డావా, యేసు ప్రభు దేవుడు నువ్వు అంగీకరించావా అని చెప్పేసి వాళ్ళకి సువార్త చేస్తూ నమ్ముకోలేదంటే వాళ్ళ దగ్గర కూర్చొని దేవుడు కొంతసేపు అలాగే నేలలో ఆయన చలిలో ఉండి వాళ్ళకి సువార్త చేసి బిడ్డలారా చివరకు ఏం చేసింది తెలుసా? ఒక యవనస్తుడు కనపడ్డప్పుడు ఆ యవనస్తుడికి దేవుడు బిడ్డలారా తన యొక్క లైఫ్ జాకెట్ నుంచి ఆ యవనస్తుడు బిడ్డలారా యేసు ప్రభు అంగీకరించి ఆ రక్షణ పొందిన తర్వాత దేవుడు బిడ్డలారా ఆ లైఫ్ జాకెట్ ని ఆ యవనస్తుడికి ఇచ్చేసి, నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఇక నువ్వు పని ప్రారంభించు అని ఆయన బ్రతకవచ్చు, బయటికి వెళ్ళి బ్రతకవచ్చు, కానీ నాకంటే ఎక్కువగా వాడబడాలని చెప్పేసి లైఫ్ జాకెట్ నాకు ఇచ్చి ఆ చలిలో మంచులో ఆ నీళ్ళలో దేవుడు తన ప్రాణాన్ని వర్తించాడు. చూసారా సువార్త కొరకై దాని యొక్క ప్రయాసంతో దేవుని యొక్క వాక్యాన్ని భద్రపరచడానికి ఎంత ఆశపడుతున్నాడో తన ప్రాణాన్ని దేవుడు లెక్క చేయకుండా ప్రయాసపడ్డాడు. కాబట్టి అంత్య దినాలలో ఈ రోజులలో నిజమే భయంకరంగా ఉన్నటువంటి ఈ రోజులలో దేవుడు కుటుంబాలు నాశనమైపోతున్నాయి. త్రాగుడుకు వ్యవసాయానికి లోపల ఉన్న వాటికి బలైపోతున్న సాధారణ బంధకాలలో బంధపడ ఆ ప్రజలలో దేవుడు బిడ్డలారా నీవు ఒక దేవుని బిడ్డవగా నీవు దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిన భారం నేనేదో దాని సంగతి మర్చిపోవద్దు. గమనించు ప్రియులారా, దానికి ధనం ఖర్చు అవుతుందని ప్రియులారా పిరిగితనం సాధారణ నీలో కలిగించకూడదు. చూడు, తన ప్రాణాన్నే ప్రియులారా బలిగా అర్పించాడు. అవును, అవసరమైతే మనకున్న సమస్తాన్ని దేవుని రాజ్య సువార్తను ప్రకటించేసిన వాళ్ళగా, ఖర్చు చేసే వాళ్ళగా మనం ఉండాలి. ఆ ప్రభు కొరకై దేవుని బిడ్డలారా మన కుటుంబ రక్షణ పొందడానికై మనము ప్రభు కొరకై ఖర్చు అయిపోయేటువంటి వాళ్ళగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా అందుకు క్రీస్తు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు క్రీస్తు దేవుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.
దయచేసి గమనించు. దేవుని పని నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని పని నిర్లక్ష్యం చేయవద్దు. యేసు లోకంలోకి వచ్చి మీరు శిష్యులను ఏర్పాటు చేసుకొని, సేవకులను ఏర్పాటు చేసుకొని, మీరు ఆయన ప్రకటించవలసిన సువార్తను ప్రకటించి, ఆయన మరణించి తిరిగి లేచి దేవుని బిడ్డలారా ఆ పనిని, ఆ బాధ్యతను తన శిష్యులు మనకు అప్పగించాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించవలసిన భారము మన సంఘం మీద ఉన్నది, నా మీద ఉన్నది అని బిడ్డలారా మనం మర్చిపోకూడదు. ఎందుకు తెలుసా? ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు, నాకు తెలియదు. చెప్పు. కొంతసేపు కనబడి అంతలోకి మాయమైపోయేటువంటి ఈ ఆవిరి జీవితాలు, నీటి బుడగ లాంటి జీవితాలు బిడ్డలా ఎప్పుడు మరణించే తెలియదు. కాబట్టి మరణించిపోయే లోపలే ఓ మంచి పని, నా దేవునికి సంబంధించిన పని బిడ్డలా, సువార్తను ప్రకటించినటువంటి పని, సువార్త సఫలకరంగా దేవుని బిడ్డలారా అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి బిడ్డలారా మనము మన సంఘము సిద్ధపడాలని ప్రేమతో మీకు మనం చేస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించు. అన్నింటికంటే ముఖ్యమైనది నిజమే బిడ్డలారా సువార్తను ప్రకటించడం. కాబట్టి దయచేసి మనందరం కూడా ఆ సభలో కదా దేవుని రాజ్య సువార్త సభలో మనం ఏర్పాటు చేసుకుందాం. అందువరకు మనం ప్రయాసపడదాం కదా. మరి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సిద్ధపడాలని దేవుని యొక్క ఆ పనిని ఒక భారంగా, ఒక బాధ్యతగా మనం తీసుకొని దేవుని బిడ్డలారా ప్రభు శిలువ వస్తుంటూ కలవరి దాకా వెళ్ళాడు. మనం దేవుని బిడ్డలారా ఇతరుల సువార్తను పరిచయం వాళ్ళ ప్రభు పక్షాన్ని నిలబడాలని ప్రేమతో అందరికీ మనం చేస్తామా అని ఏమంటున్నాడు? సువార్తను ప్రకటించవలసిన భారము, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. అది ఓకేనా? కాబట్టి అందరము సువార్త సభలో సిద్ధపడదాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. కాబట్టి దేవుడు